హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పీజీకి సంబంధించినటువంటి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అండ్ డిప్లొమాస్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకు వచ్చేసింది. చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు, పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడన్నా అని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ ఆన్లైన్లో ఎప్పటివరకు ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకు పీజీకి సంబంధించినటువంటి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అండ్ డిప్లొమాస్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఆ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల మనం ఇప్పుడు ఎప్పటివరకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి, ఎప్పటి నుంచి ఇప్పటివరకు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్, వాటి గురించి అన్నిటి గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ మనకు రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, డిప్లొమాస్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ జూలై అండ్ ఆగస్ట్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకు డిప్లొమా వచ్చేసరికి ఎంబీఏకి సంబంధించినటువంటి వస్తుంది. అలాగే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కోర్సెస్ వచ్చేసరికి మనకు ఎంఎల్ఐసి, బిఎల్ఐ సంబంధించినటువంటి ఓల్డ్ బ్యాచిలర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్నిటికీ కలిపి ఒకటే నోటిఫికేషన్లో మనకు కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే this is to notify that the first spell examination theory and practicals for postgraduate పీజీ సంబంధించిన డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఎంఏ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంఏ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇక్కడ చూడండి సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ. అలాగే ఎంకామ్ సెకండ్ ఇయర్ అండ్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సోషల్ స్టడీస్. ఎంఎల్ఐసి పీజీ డిఈఎస్ అండ్ పీజీ డిడబ్ల్యూఎంఎంటీ అండ్ ఇవి వీటికి సంబంధించినటువంటి కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ ఈ విధంగానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి ఓల్డ్ బ్యాచెస్ సంబంధించిన వాళ్ళకు మనకి ఎగ్జామ్స్ అయితే ఇక్కడ ఇప్పటివరకు కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఈ సంబంధించి పీజీకి సంబంధించినటువంటి అండ్ సర్టిఫికేట్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కోర్సు సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి మనకు ఆగస్టు 23 వరకు మనకు కండక్ట్ చేస్తారు. అంటే అన్ని ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇప్పటికి పీజీకి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి కదా, ఆ పీజీకి సంబంధించినటువంటి కోర్సులు మొత్తం మనకు ఎప్పటి నుంచి అంటే 31 జూలై నుంచి మనకు ఆగస్ట్ 23 వరకు ఈ టైం లోపల మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఆన్లైన్ లోపల మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి టైం వచ్చేసరికి మనకు చూడండి, మనకు 15/6 అంటే 15 జూన్ నుంచి మనకు స్టార్ట్ అయింది ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి. వితౌట్ ఫైన్ లేకుండా మనము జూలై 7 వరకు మనము ఎగ్జామినేషన్ ఫీ అయితే ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి జూన్ 15 నుంచి జూలై 7 వరకు మనము ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. పీజీ కోర్సులు ఏవైతే ఉన్నారో, పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఎంబీఏ అండ్ డిప్లొమా కోర్సు సంబంధించినటువంటి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, దీనికి సంబంధించిన కోర్సులు అందరికీ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఒకటే విధంగా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అందరికీ ఒకటే టైం ఇచ్చేసింది, ఎందుకంటే ఎగ్జామ్స్ మొత్తం పీజీకి సంబంధించిన కోర్సులే కాబట్టి అప్పుడు కండక్ట్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. మనకు వితౌట్ ఫైన్ అనమాట, మనం ఫైన్ లేకుండా జూలై 7 వరకు అయితే మనం పే చేయొచ్చు. అలాగే మనకు 500 రూపీస్ ఫైన్తో మనం జూలై 14 వరకు పే చేయొచ్చు. అలాగే మనకు 1000 రూపీస్ ఫైన్తో మనకు జూలై 24 వరకు మనం ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటిది ఆన్లైన్లో మనం పే చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇచ్చారు ఏంటంటే ద ఎగ్జామినేషన్ షెడ్యూల్ పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎంఎల్ఐసి అండ్ ఎంబీఏలో థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వైజ్ ఓల్డ్ బ్యాచెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచెస్ పీజీ, డిప్లొమా అండ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎప్పటి నుంచి మనకు 31 జూలై నుంచి 23 ఆగస్ట్ వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పైన మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఎంఎల్ఐసి అండ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వైజ్ ఓల్డ్ బ్యాచెస్ అనమాట. అలాగే మనకు బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచెస్, పీజీ, డిప్లొమా అండ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచి జూలై 31 నుంచి
అంటే 23 ఆగస్ట్ వరకు అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. మనం ఎగ్జామినేషన్ ఫీ కూడా గురించి మాట్లాడుకున్నాం అయితే చూడండి, ఇక్కడ మనకు ఇప్పటి నుంచి 15 జూన్ నుంచి జూలై 7 వరకు వితౌట్ ఫైన్, మనం ఫైన్ లేకుండా పే చేసుకోవచ్చు. చాలామంది అయితే అడిగారు కదా పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, పీజీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ ఫ్రమ్ టు డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ సెకండ్ ఇయర్ ఎంఏ లోపల ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ అండ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ అండ్ ఎంకామ్ వాళ్ళకు ఎంకామ్ వాళ్ళు 2020 నుంచి 2022 మధ్య బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట. ఈ బ్యాచెస్ వాళ్ళు మనకు ఎలిజిబుల్. ఇక్కడ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ 31 జూలై నుంచి 4 ఆగస్ట్ వరకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్. ఎవరికి? సెకండ్ ఇయర్ ఎంఏ వాళ్ళకు అండ్ ఎంకామ్ వాళ్ళకు. తర్వాత మనకు సెకండ్ ఇయర్ ఎంఎస్సి సైకాలజీ వాళ్ళకు కూడా మనకు బ్యాచెస్ వచ్చేసరికి 2020 బ్యాచెస్ నుండి 2022 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచెస్ అవి. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి 3 ఆగస్ట్ వరకు అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు చూడండి, ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు 2020 అండ్ 2022 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్. వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి ఆగస్టు 3 వరకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే సెకండ్ ఇయర్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ 2015 నుంచి 2016 బ్యాచెస్ ఎలిజిబుల్ దీనికి. వీళ్ళకి కూడా ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి ఆగస్ట్ 5 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగానే మనకి ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్ ఎంఎస్సీ మ్యాథ్స్ ఓల్డ్ బ్యాచెస్ అనమాట. సెకండ్ ఇయర్ వాళ్ళు 2020 నుంచి 2022 బ్యాచెస్ వారు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు కూడా సేమ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 31 జూన్ నుంచి మనకు ఆగస్టు 5 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే సెకండ్ ఇయర్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రియాక్షన్స్ ఆర్ రీఅడ్మిషన్స్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. వీళ్ళందరూ ఎలిజిబుల్. వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు ఆగస్టు 4 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? జూలై 31 నుంచి ఆగస్ట్ 8 వరకు. ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మాక్సిమం మనకు జూలై 13 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కోర్స్ విధంగా మనకు ఆగస్ట్లో ఎండ్ చేస్తారు. ఆగస్ట్లో ఎప్పటి వరకు 23 వరకే ఈ అన్నిటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుందాం. ఇప్పుడు చూడండి, పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ చూడండి. పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ వీళ్ళందరికీ సంబంధించిన ఎగ్జామ్ అయితే మనకు. అండ్ ఎంకామ్ అండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు 2022 నుంచి 2023 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్. దీనికి ఎవరికి? పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పీజీ ఫస్ట్ ఇయర్ ఎవరు ఎలిజిబుల్? 2020 బ్యాచ్ నుంచి 2023 మధ్యలో ఉన్నటువంటి అన్ని బ్యాచ్లు ఎలిజిబుల్ అనమాట. ఏదానికి? పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్. ఎవరు? ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ అండ్ ఎంకామ్ వాళ్ళు అండ్ ఎంఎస్సీ మ్యాథ్స్ వాళ్ళు. వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 13 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు కూడా సేమ్ 2020 నుంచి 2023 బ్యాచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి నాకు సేమ్ 9 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ రీఅడ్మిషన్ స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. ఎవరు? ఫస్ట్ ఇయర్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళు అండ్ పబ్లిక్ రిలేషన్స్ వీళ్ళకి కూడా ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 9 ఆగస్ట్ నుంచి 13 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి సైకాలజీ అండ్ 2020 బ్యాచ్ వాళ్ళు నుంచి 2023 బ్యాచెస్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకి ఎవరికి? ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి సైకాలజీ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 9 ఆగస్ట్ నుంచి మనకు 13 ఆగస్ట్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు అలాగే ఫస్ట్ ఇయర్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అండ్ 2015 to 2016 బ్యాచెస్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. ఎవరు? ఫస్ట్ ఇయర్ ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 9 ఆగస్ట్ నుంచి 14 ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంబీఏ థర్డ్ ఇయర్ వైజ్ ఉన్నప్పుడు అనమాట. ఇది ఇయర్ వైజ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎగ్జామినేషన్ ఇయర్ వైజ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే కండక్ట్ చేయబడడం జరిగిందో, ఎప్పుడైతే మనకు ఎంబీఏకి సంబంధించినటువంటి ఇయర్ వైజ్ ఓల్డ్ బ్యాచెస్ ఉన్నో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఎంబీఏ థర్డ్ ఇయర్ 2015 నుంచి 2016 బ్యాచెస్ ఎలిజిబుల్. ఆల్ రీఅడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు చూడండి ఆగస్ట్ 16 నుంచి 21 వరకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు మాస్టర్ ఆఫ్ లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే MLIC
2022 అండ్ 2023 బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి వచ్చేసరికి మనకు ఆల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. 2022 అండ్ 2023 బ్యాచెస్ ఎలిజిబుల్ అండ్ రీఅడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు ఆగస్టు 16 నుంచి ఆగస్ట్ 20 వరకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచెస్ అనమాట. ఎవరైతే బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచెస్ ఉన్నారో వాళ్ళకు కూడా మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రీఅడ్మిషన్స్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు వచ్చేసరి ఎగ్జామ్స్ మనకు 16 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ 2023 బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అండ్ రీఅడ్మిషన్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఈ కింద ఇచ్చిన కోర్సు ఉన్నాయో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఏవైతే ఈ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా చూసుకొని డైరెక్ట్గా మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో ఆ కోర్స్ సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసుకొని మీరు ఎప్పటి వరకు మనకు జూలై 7 వరకు వితౌట్ ఫైన్ అనమాట, వితౌట్ ఫైన్ కట్టకుండా మీరు జూలై 7 వరకు అయితే ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా మనకు కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి 16 ఆగస్ట్ నుంచి మనకు 20 ఆగస్ట్ వరకు ఒక్కొక్క కోర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక కోర్సు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు పీజీడీబీఎఫ్ అండ్ పీజీడీఎంఎం ఈ సంబంధించిన కోర్సులు కూడా సేమ్ మనకు ఆగస్టు 16 నుంచి ఆగస్ట్ 21, 22 ఈ డేట్ లోపల మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పీజీకి సంబంధించిన కోర్సు అనమాట. పీజీ, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఎంఎల్ఐసి, బిఎల్ఐసి ఈ అన్ని కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటే అనమాట. ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క డేట్ లోపల మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే కొన్ని ఇంకా ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు 15 రోజు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేవంట, మనకు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇచ్చేశారు. దెర్ ఈజ్ నో రివాల్యుయేషన్, అంటే ఈ పీజీ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రివాల్యుయేషన్ అయితే ఉండదు, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి. అలాగే మనకు థియరీ పేపర్కి వచ్చేసరికి మనకు 200 రూపీస్ అనమాట. అలాగే ప్రాక్టికల్ పేపర్స్ కూడా 200 రూపీస్. అలాగే ద స్టూడెంట్స్ ఆఫ్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ అండ్ ఎంఏ, ఎంసీపీఆర్ అండ్ పీజీడీఈ అండ్ పీజీడీడబ్ల్యూ ఈ కోర్సు వాళ్ళందరికీ అడిషనల్గా అమౌంట్ 400 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫీ అనమాట. ఆ విధంగా ఆ ఫీని మనకు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఒకసారి మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత మనకు అది రిఫండ్, అంటే మనము క్యాన్సిల్ చేసుకోవాలంటే కూడా రిఫండ్ రాదు. అలాగే మనకి ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి మనకు ఇన్ని ఉన్నాయి. ఎప్పుడంటే ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి సెంటర్. మీ ఏ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ మీరు పెట్టుకున్నారో దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్కు మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అర్థమైతే అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఈస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.